నిన్న ఇంటర్వ్యూలో మీరు హీరోయిన్స్, యాంకర్స్ అనంగానే యాంకర్స్ అనేసేసి కొంచెం వియర్డ్ ఏంటి యాంకర్స్ ఏంటి అన్నట్టు అన్నారు. సో, వాట్ ఈస్ యువర్ అందులో మీ అంటే ఏమన్నా క్లాస్ డిఫరెన్స్ చూపిస్తున్నారా? యాక్టర్స్ అంటే ఒక క్లాస్, యాంకర్స్ అంటే కొంచెం తక్కువ. మన మూర్తి గారి సంగతి మీకు బాగా తెలుసు. ఆయన ఏదో చిన్న కాంట్రవర్సీ అయినా ట్రై చేద్దాం అనుకుంటారు. సరే అక్కడ నేను యాంకరా అన్నది ఉద్దేశ్యం ఏంటంటే, నాకు తెలిసింది ఇద్దరే యాంకర్లు బాగా. నాకు బాగా తెలిసింది. ఒకటి సుమ గారు, ఒకటి మా ప్రదీప్ గాడు. సుమ గారంటే ఇంక మాకు అక్క వయసు, తల్లి వయసు ఇంక మా రిలేషన్ ఆవిడతో అలా ఉంటది. ప్రదీప్ గాడు ఆడు మగోడు. ఆడిని ప్రేమించలేను, ఆడిని మోహించలేను కదా సార్. అందుకని ఆ సర్ప్రైజ్‌గా అడిగా నేను యాంకరా అని. అంతే తప్పితే ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి కాదు సార్ అది. నాకు తెలిసింది బాగా యాంకర్లు ఇద్దరు. శ్రీముఖి గారు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. గానీ ఇంకా మా ఈవెంట్స్‌కి ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సో, అంత పరిచయం లేదు, ఏమీ లేదు. నాకు తెలిసిన బాగా ఇద్దరు యాంకర్లు సుమ గారు. ఎందుకంటే ఇంక ఆవిడ మాకు ఫ్యామిలీలా. ప్రదీప్ అంటే నేను కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి వాడు. ఇంకా నేను ఇంక అందుకని సడెన్‌గా సర్ప్రైజ్ యాంకర్ ఏంటి అని. ఆ సెన్స్‌లో సర్ప్రైజ్ అయ్యాను. కానీ మీరు మీవి చాలా వరకు రాంగ్ ఇలానే వెళ్తుంటాయి. యూ డోంట్ మీన్ ఇట్ బట్ మీ ఎలా మీలో ఆ మ్యాజిక్ ఉందన్నట్టు. వైరల్ అయ్యే నెగటివిటీ ఎక్కువ పుల్ చేస్తాం. యాహ్! మీతో పర్సనల్‌గా మాట్లాడిన వాళ్ళకి తెలుస్తది. బట్ బయట వాళ్ళకి దే థింక్ అదర్‌వైస్. మీరెంత లో మూర్తి గారు ఎప్పుడు ఆ చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. సో, అందుకని అలాంటివి లాగుతాడు ఆయన బయటికి.